మార్నింగ్ మార్నింగ్ సార్ దేవరాజు బయట ఏం చేస్తున్నావు? సరే ఏం చేస్తున్నావు? చదువుతుంది నేను చెప్తాను సార్. అదే ఏం చెప్తున్నావు? నువ్వేం చదువుతున్నావు? నా పేరు కె గోవిందరావు, గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిని. ఈరోజు సులభం గ్రామంలో 12 మంది విద్యార్థులు దైవా డాములో మీదుగా కిలోమీటర్న్నర తామరబ్బ స్కూల్కి చదువుకోవడానికి వెళ్తున్నారు. కానీ నీటికి కూడా పాలకులు ఎటువంటి పరిష్కారం లేకపోవడం వల్ల రోడ్డు అలాగే స్కూల్ లేకపోవడంతో గుండెలు చేతిని పట్టుకొని భయం బిక్కుబిక్కుమని ఈరోజు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ఆ గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ రకంగా పెనకోట అనంతగిరి మండలం సంబంధించిన ఏది పంచాయతీ మారుమూల గ్రామాలు ఉన్నాయో అనేక గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ITDA ఈ గ్రామాలు సందర్శించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె గోవిందరావు, నేను CPM పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ సల్బొంగ గ్రామంలో 12 మంది విద్యార్థులు రేవాడ డాములో సుమారుగా 300 మీటర్ల లోతైన డాములో నుంచి ఈరోజు తామరబ్బ స్కూల్కి అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం సంబంధించిన ఏరియాలకి బోటు మీద రోజు ప్రయాణం చేస్తున్నారు. దీని మీద మన ST కమిషన్ చైర్మన్ గారు కూడా జిల్లా కలెక్టర్ గారిని దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అన్నారు. ఇప్పుడు వచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెండోది, ఏదైతే సులభం గ్రామం ఉందో ఆ గ్రామానికి రోడ్డు కానీ స్కూల్ కానీ లేకపోవడం వల్ల ఆదివాసీ గిరిజన బిడ్డలు ఈరోజు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాలు వస్తే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆందోళనతో ఈరోజు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అందుకని ITDA గారు ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్కూలు రోడ్డు ఏర్పాటు చేయకపోతే CPM పార్టీ ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావించడం జరుగుతుంది. చెప్పండి. నా పేరు జనాచలం అండి. ఇప్పటికీ 10 సంవత్సరాల పిల్లలుగా అవుతుంది. మా ఫీజు పడకుండా పిల్లలకి చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదండి. ఫీజు దాటించడం మేమే అర్చించుకున్న పిల్లలు తీసుకోవడం మాకు ఈ రోడ్డు లేదు, మాకు బాత్రూమ్ లేదు. మాకు అక్కడికాడ నుంచి మళ్ళీ ఈ తారబ్బ రూట్ కాడ నుంచి మా ఊరి వరకు మాకు రూట్ గ్యాప్ వచ్చేస్తుంది. మీరు అతనితో పాటు సమానంగా రండి. మళ్ళీ స్టార్టింగ్ చెప్పండి. మార్నింగ్ సార్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.